నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎంపికకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పుల మీద చర్చ జరుగుతుంది. అసలు ఈ ఫార్ములా ఏంటి? ఏ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సార్? ఇది ఒక క్వశ్చన్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ ప్రతిపక్షాల్లో కూడా ఉంది. దీని ఫార్ములా ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అంటే జనరల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకే బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మొత్తం కూర్పు మీరు చూస్తే అత్యధికంగా ఈరోజు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతవరకు ఎప్పుడు లేదు. బీసీలకి ఇన్ని సీట్లు కానీ, ఇన్ని ఎంపీలు కానీ, ఇన్ని ఎమ్మెల్యేలు కానీ అన్ని కులాలకు కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది ఓసీలు రీప్లేస్ చేసినారు. చాలామంది విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా బీసీల కోసం మార్చాల్సి వచ్చింది. సో ఇవన్నీ చూస్తే సామాజిక న్యాయం అనే ఒక మాటకు అర్థం వచ్చేలా ఈరోజు సీట్లన్నీ కూడా ఆయన అనుకున్నది చేసేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసమో లేకపోతే జనసేన కోసమో వెయిట్ చేయకుండా ఆయన మనసులో ఏముందో ఈరోజు అందరికి కూడా అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి కూడా నేను భావిస్తాను. సరే, ఒకవైపు తెలుగుదేశం జనసేన నుండి ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు మీరు ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో మోర్ దెన్ 95% అభ్యర్థులు ఒక వడపోతకు వచ్చేసారు. ఇంత వేగంగా ఇంత దూకుడుగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది? ఈ స్ట్రాటజీనా లేకపోతే ఇది మిస్ఫైర్ అయ్యే అవకాశం లేదనుకుంటారా? అంటే ఒక విధంగా మీరు చూస్తే గడప గడప చేయించారు ముఖ్యమంత్రి గారు. గడప గడప చేసే వ్యక్తే మనకు అభ్యర్థిగా ఉంటారు జనరల్గా. సో ఇది ఒక 1.5 year ముందు అందరు ఎమ్మెల్యేలు కూడా పిలిచి 175 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరిని కూడా పిలిచి 175 నియోజకవర్గాలు అందరిని కూడా పిలిచి ఒకటే చెప్పారు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి, ప్రతి ఇంటికి కూడా మీరు ప్రతి గడప దొక్కి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఒకవేళ మీరు ప్రజల్లో మీరు అందుకోలేకపోతే, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోతే, సర్వేల్లో మీకు రాకపోతే నేను మీకు వేరే అవకాశాలు కల్పిస్తాను అండ్ వేరే వాళ్ళకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇస్తానన్నారు. అదే మాట ప్రకారం ఈరోజు మార్పులు చేర్పులు చేశారు. సో ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఒక అభ్యర్థిని పెట్టి ఒక ఎమ్మెల్యేని ఎవరిని కూడా వదులుకోవాలని అయితే ఆయనకు కూడా ఖచ్చితంగా మనసులో ఉండదు. బట్ ముఖ్యమంత్రి గారు ఈ సర్వేల ఆధారంగా ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలో, లేకపోతే ఈ సర్వేలు కాకపోయినా కూడా కుల సమీకరణల కోసం కూడా కొన్ని చోట్ల మార్పులు చేయడం జరిగింది. సో తీసేసినంత మాత్రాన వాళ్ళు ఏదో పార్టీకి దూరం అని కాదు, వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు, ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు. సో అదేవిధంగా ఈరోజు మార్పులు తీసుకొచ్చారు. సార్, ఉభయ గోదావరి జిల్లాలంటే పొలిటికల్గా ప్రతి ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నది రాజకీయ వర్గాలు ఎప్పుడు ఒక మాట ఉంటుంది. సో అలాంటి గోదావరి జిల్లాలకు సంబంధించి మీరు రీజనల్ కోఆర్డినేటర్, గోదావరి జిల్లాల్లో మార్పులకి చేర్పులకి వెనక ఉన్న ఫార్ములా ఏంటి? గోదావరి జిల్లాల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎంపీల్లో బీసీలకు నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి అనేక దశాబ్దాలుగా అగ్రకులాలు లేదా అగ్రవర్ణాల ప్రాతినిధ్యం వహించిన సీట్లు ఈసారి బీసీలకి ఎక్కువ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మీరు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మోర్ దెన్ 50% ఉంటారు. దాదాపు 50 to 60% ఉంటారు. బట్ పోటీ చేసే సీట్లలో చూస్తే ఎప్పుడు కూడా వాళ్ళకు తగిన ప్రాధాన్యం లేదు. బీసీ ఎక్కడో ఇవ్వాలని 1-2 ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇంత పాపులేషన్ ఉంది, సో మనం వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి చాలా చోట్ల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ కులంలో అయినా కానీ లేకపోతే ఏ అభ్యర్థి అయినా కానీ ఒకే రోజు పెద్ద నాయకుడు అయ్యే అవకాశం ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా బీసీ నాయకులందరూ కూడా, కొత్త బీసీ నాయకులందరూ కూడా ఎదుగుతారు. సో ఇవన్నీ కూడా ఈరోజు గత ఎలక్షన్లకు భిన్నంగా ఉంటుంది ఈసారి రిజల్ట్స్ కూడా. మనం అనుకున్న లెక్కల ప్రకారము గోదావరి వన్ సైడ్ ఉంటుందనే మాట అయితే ఖచ్చితంగా ఉండదు. ఈరోజు చాలా చోట్ల పబ్లిక్లో బెనిఫిట్ అయిన వాళ్ళు దాదాపు 75-80% పాపులేషన్ బెనిఫిట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అసలు కులం లేదు, మతం లేదు, అసలు ఏ ప్రాతిపదికన కూడా ఎవరు కూడా అన్యాయం జరగలేదు.
ఎవరైతే ఈరోజు బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళన్నిటి కూడా సచివాలయంలో ఈరోజు నోటీస్ బోర్డులన్నీ ఓపెన్గా పెడుతున్నారు. వీళ్ళందరూ బెనిఫిషరీస్ పలానా రీజన్ వల్ల వీళ్ళు రిజెక్ట్ అయింది, పలానా రీజన్ వల్ల. సో ఇది వరకు లాగా జన్మభూమి కమిటీలని ఇంకోటని ఈ గ్రూపిజం ఎక్కడ కూడా లేదు. సో పబ్లిక్ బాగున్నారు, పబ్లిక్ ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అధిక సీట్లు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సరే, గోదావరి జిల్లాలో మార్చినటువంటి ఎమ్మెల్యేలు చాలా సీనియర్లు ఉన్నారు, సామాజిక పరంగా కూడా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మార్పులు మరి వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు అన్నారు? ఎమ్మెల్యేలు మళ్ళీ వెళ్ళిపోతే నష్టపోదా పార్టీ? ఇలా ఈరోజు మార్పులు చేర్పులు చేసిన కొద్దిపాటి మార్పు చేర్పుల్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కన్విన్స్ చేస్తే సో కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు వాళ్ళ విశ్వాసం ప్రకటించారు. ఖచ్చితంగా వాళ్ళు పార్టీలు అంటారు, వాళ్ళకు వేరే విధంగా ఇతరతర పదవులు ఖచ్చితంగా వాళ్ళకు ఆర్గనైజ్ చేస్తారు. ఈ లిస్టులో చూస్తే ప్రతి ఒక్క లిస్టులో కూడా అతి సామాన్యమైన వాళ్ళని, నిరుపేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని, ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కిన సామాజిక వర్గాల వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. ఇది రిస్క్ అనిపించడం లేదా సార్? సో ఈ ఒకటి మనము బేసిక్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రజాసేవ చేసేదానికి డబ్బులు ఒకటే ప్రాతిపదిక కాదు. ప్రజాసేవ చేయాలంటే ఒక పట్టుదల ఉండాలి. సో అలాంటి పట్టుదల ఉండి డబ్బులు లేని వాళ్ళకు ఈరోజు పార్టీ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఒక బలమైన నెట్వర్క్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్లో కానీ లేకపోతే మీ వాలంటీర్ సిస్టమ్ కానీ ఇంకా ఈరోజు మొత్తంగా పార్టీ నిర్మాణం కానీ సో ఒక బలమైన సెటప్ వాళ్ళకు వెనక ఉంది. ఖచ్చితంగా ఈ క్యాండిడేట్లు అందరూ కూడా క్లిక్ అవుతారు. ఈ ఎలక్షనే కాదు, మనకు 24లో జరగబోయే ఎలక్షనే కాదు, 2019లోనే చాలా మందికి ఇచ్చారు, చాలా మంది నిరుపేదలకు ఇచ్చారు. చాలా మంది అసలు రిటర్న్స్ చూస్తే దేశంలోనే అత్యంత అంటే మామూలుగా లిస్ట్ వేస్తారు అత్యంత ధనికులు ఎవరైతే పోటీ చేస్తారని, అట్లా ఎక్కువ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది. సో గర్వంగా నేను కూడా చెప్పగలుగుతాను, అందరికి కూడా ఈరోజు సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. సరే, బీసీల పార్టీ మాది తెలుగుదేశం పార్టీ, బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? బీసీలు కేవలం ఆ ఎన్నికల్లో బయట మబ్బి పెట్టడానికే వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు. సరే అండి, ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ తీసుకోండి. పెద్దలో సామెత ఉంది, అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు చూస్తే అర్థమవుతుంది. ఆయన ఫుల్ పవర్లో ఉన్నప్పుడు వచ్చిన రాజ్యసభల్లో ఒక్క బీసీ కన్నా అవకాశం ఇచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది బీసీలకి ఈరోజు రాజ్యసభలో అవకాశం ఇచ్చారు. అసలు రాజ్యసభ అనేది అల్టిమేట్ దేశంలోనే అత్యున్నత స్థాయి పదవి. ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ లేకపోతే మోపిదేవి వెంకటరమణ గారికి కానీ ఈరోజు బీదా మస్తాన్ రావు గారు కానీ ఇలాంటి బీసీలు అందరూ కూడా ఈరోజు అవకాశం ఇచ్చారు. కృష్ణయ్య గారికి కానీ, కృష్ణయ్య గారు కేవలం ఈరోజు బీసీల రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉన్నారు, బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతూ ఉన్నారని చెప్పి ఈరోజు కృష్ణయ్య గారికి కూడా అంత గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్న ప్రేమ కానీ గౌరవం కానీ లేకపోతే కమిట్మెంట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా బీసీలని నేనేదో మాట వరుసకు ఎలక్షన్లో బీసీలు కాదు, ఖచ్చితంగా బీసీలకు మేలు జరగాల, మేలు జరిగిన ద్వారానే ఈరోజు సమాజం అంతా కూడా ఒక బ్యాలెన్స్ ఉంటుందని చెప్పి కూడా ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈవెన్ మీరు లోకల్ బాడీస్ చూడండి, 50% అంటే 50%. అసలు రిజర్వేషన్ లేని చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ పెట్టారు. నామినేటెడ్ పోస్టులో అసలు రిజర్వేషన్ లేదు, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అయినా కూడా దాంట్లో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మోర్ దెన్ 50% ఈరోజు అవకాశం ఇచ్చారు, జిల్లా పరిషత్తుల్లో కానీ ఇవన్నిట్లో కానీ. సో ఖచ్చితంగా ఇది ఒక రెవల్యూషనరీ లీడర్షిప్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ ఖచ్చితంగా రాబో రోజుల్లో వచ్చే ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా రిజల్ట్ ఇస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్, ఎక్కడైనా అధికారులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు ఏంటి? ఒక దగ్గర పనిచేయని చెత్త ఇంకొక దగ్గర పనిచేస్తుందా అని చెప్పి చంద్రబాబు లోకేష్ కామెంట్ చేస్తున్నారు. మీరు ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మారుస్తున్నారు. ఒకటి అడుగుతానండి డైరెక్ట్గా, చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎందుకు వెళ్ళారండి? ఈరోజు చంద్రగిరిలో ఆయన సొంత స్వగ్రామం ఉంది, ప్రతి సంక్రాంతి పండుగకు చంద్రగిరి వెళ్తారు. మరి కుప్పం ఎందుకు వెళ్ళారు? ఏ కారణాలతో వెళ్ళారు? చంద్రగిరిలోనే పోటీ చేయొచ్చు కదా. సరే, చిత్తూరు జిల్లా పండగకు ప్రతి పండగకు చిత్తూరు జిల్లాకు లోకేష్ గారు వస్తారు, మరి మంగళగిరిలో ఎందుకు పోయి పోటీ చేస్తా ఉన్నారు? ఈరోజు ఇవన్నీ కూడా రాజకీయంగా రకరకాల కారణాలతో రకరకాల చోటు ఇస్తాము. ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారంటేనే మార్పులు చేస్తాం. ఏదో మార్చి ఇక్కడ పెడితే అక్కడ పెడితే
ఆ మాత్రం తెలియకుండా రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తాయండి? సో ఇవన్నీ ఏదో చెప్పాలని చెప్పి అతను చేసిన పనులు కానీ ఏదో ఒక థియరీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో బాగాలేదని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు బోల్డ్గా, ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆల్మోస్ట్ మార్పులు చేర్పులు అన్నీ చెప్పి నిదానంగా చేశారు. సరైన సమయం కూడా ఇచ్చారు. మరి ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ పొత్తు ఉందన్నారు. మరి ఎవరికి ఎన్ని సీట్లు, ఏ సీట్ ఎవరికి? 2 సీట్లు ప్రకటిస్తేనే గొడవ చేసుకున్నంత పని అయింది. పవన్ కళ్యాణ్ గారు పోటీగా 2 ప్రకటించారు. మరి అంత బలంగా వాళ్ళు చెప్పినంత బలంగా ఉంటే మరి ఎందుకు ప్రకటించడం లేదు? మరి ఎందుకు సీట్లు కూడా ఇంత జాప్యం జరుగుతూ ఉంది? సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక భయం ఉంది. పవన్ కళ్యాణ్ గారే పలుమార్లు చెప్పారు, పొత్తు లేకపోతే సూసైడ్, పొలిటికల్ సూసైడ్ అని చెప్పారు. సో వాళ్ళకే తెలుసు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, పొత్తులు అన్నీ పెట్టుకొని చేస్తే కూడా పోటీ ఇచ్చేది కష్టమే అని చెప్పి వాళ్ళ మనసులో ఉంది. సో ఎలక్షన్ వచ్చే కొద్దీ వాళ్ళు పబ్లిసిటీ చేసే మాధ్యమాలు కానీ లేకపోతే వాళ్ళ నెట్వర్క్ కానీ ఖచ్చితంగా ఏదో వచ్చేస్తారు టీడీపీ లేకపోతే ఇంకోటి అని ప్రతి ఎలక్షన్లో కూడా అంటారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చేసారు అన్నారు. మరి రిజల్ట్స్ అందరు కూడా విదితమే. ఈ రాబో రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు. సార్, టీడీపీ జనసేన ఎందుకు ఇప్పటివరకు కూడా ఒక్క సీటు కూడా ప్రకటించలేకపోతున్నాయి అంటారు? సో ముఖ్యంగా జనసేన పార్టీని ఈరోజు పవన్ కళ్యాణ్ గారే దాదాపు నిర్వీర్యం చేస్తున్నారు. పలానా సీట్లో పలానా క్యాండిడేట్ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా క్లారిటీ లేదు. సో చివరి వరకు తీసుకొచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 15 సీట్లో 16 సీట్లో ఈరోజు ఆయన తీసుకొని పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అలయన్స్ అంటే కనీసం 40-50% సీట్లు తీసుకునే పరిస్థితి ఆయనకి లేదు, డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చూసాను, లోకేష్ గారు పవర్ షేరింగ్ ఉండదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చేది ఆలోచిస్తాం, మా పాలిట్ బ్యూరో ఆలోచిస్తుంది అని చెప్పి. సో అట్లాంటి వాళ్ళకు ఒకరికొకరు మనస్పర్ధలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో ఒక పోటీ చేయాలంటే కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారే కానీ ఈరోజు పక్కాగా ఈ సీటు జనసేన పోటీ చేస్తుంది లేకపోతే ఈ సీటు తెలుగుదేశం చేస్తుంది అనే పరిస్థితిలో ఎక్కడ కూడా లేరు. చాలా చోట్ల ఈరోజు జనసేనకు లేకపోతే టీడీపీకి ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. ఏదో కొంతమంది ఉండే కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు లీడర్స్ ఉన్నారు కానీ చాలా చోట్ల ఈరోజు ఏ అభ్యర్థి పోటీ చేయబోతారో కూడా ఎవరు కూడా క్లారిటీ లేదు. సార్, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, అసలు లోకేష్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అర్హత లేదు, అనుభవం లేదని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా కామెంట్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్? దాన్ని కనీసం నిలదీయటం లేదు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2014లో ఆ రోజు పూర్తిగా వన్ సైడ్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ సంబంధించింది కానీ పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించిన ఓట్లు చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన సపరేట్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి లైన్లో ఉన్నారు. అతనికి సంబంధించి అతనుకు ఉపయోగపడే విధంగా కుల సమైక్యంలో విధంగా ఆయన క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కలుసుకొని పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ గారు మాటలు ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు, టీడీపీ పార్టీ కూడా సీరియస్గా వాళ్ళ సంబంధించిన మనిషి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి ఉండే అవకాశం ఉందా లేదా వేరువేరుగా వెళ్తాయా? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చినా కలవకుండా వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిస్తే ఇంకా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని పార్టీలు కలిస్తే ప్రజల్లో అంత వన్ సైడ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి మంచి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి కూడా ఇప్పుడు జనసేన సీట్లు అయితే ఏ విధంగా అభ్యర్థులు లేకుండా ఉన్నారో బీజేపీకి కూడా అదే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇతర పార్టీలు వాళ్ళు ఏం చేస్తారో అని ఆలోచించడానికి మేము సిద్ధంగా లేము. ఈరోజు మా అభ్యర్థులు ప్రకటించాము. ప్రజలతో ఖచ్చితంగా మా పొత్తు ప్రజలతో, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మా పొత్తు ప్రజలతో. సో ప్రజల్ని కానీ మనం విన్ ఓవర్ చేయగలిగితే, ప్రజల మనసులు గెలవగలిగితే ఖచ్చితంగా ఏ సీట్లైనా ఎదుటి వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మనం గెలుస్తాం. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు చేశారు. మహాకూటమి పెట్టినా కూడా అందరూ ఒక సైడు కలిసి పోటీ చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గొప్ప విజయాన్ని అందుకున్నారు. సో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 24లో జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతాను.
సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది, ఇంకోవైపు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అయినా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉందా? గత ఎలక్షన్లో మీరు చూస్తే దాదాపు 49-50% ఓట్స్ వచ్చాయి. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చాము, రకరకాల ఊర్లో వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలం. ఈరోజు ప్రతి ఊర్లో కూడా గ్రామ సచివాలయం, ఈరోజు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక పని కావాలన్నా వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, వాళ్ళ ఊర్లోనే జరుగుతుంది, వాళ్ళ ఇంటికి పథకాలు వస్తున్నాయి. సో ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగి ఆ తల్లులు వాళ్ళ బిడ్డలు ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉన్నారు. ఈరోజు హాస్పిటల్స్ కానీ అన్నిట్లో కూడా ఒక మ్యాసివ్ చేంజ్ ఉంది. సో ఇంత ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు మేలు జరుగుతుందని పేద ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు 2024 ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు సార్? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జగనన్న చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి గోడకు కూడా అదిగించారు, ప్రతి కార్యాలయంలో, ఆఫీస్లో కానీ. అవన్నీ కూడా ఈరోజు బైబిల్, ఖురాన్, లేకపోతే భగవద్గీత నాకు అని చెప్పారు. అవన్నీ కూడా ఈరోజు అమలు పరిచిన పరిస్థితి మనం చూస్తాం. డేట్లు చెప్పి అమలు పరుస్తూ ఉన్నారు. ఈరోజు విమర్శలు చేసిన వాళ్ళే మేము అంతకన్నా ఇస్తామంటారు. ప్రజలు వాటిని మెచ్చారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ ఏమన్నారు, ఈరోజు శ్రీలంక అయిపోయింది, మొత్తం రాష్ట్రం దివాలా అన్నారు, అప్పులు అన్నారు. మళ్ళీ ఈరోజు ఆయనే చెప్తా ఉన్నారు, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను, నాకు ఓటేయండి, నేను అంతకన్నా ప్రజలకు మేలు చేస్తాను. సో ఖచ్చితంగా అందరికీ ఈరోజు ప్రజలందరూ కూడా బెనిఫిట్ అయ్యారండి. సో బటన్ నొక్కుతున్నాం అంటే అసలు బటన్ నొక్కడమైనా ప్రభుత్వం అభివృద్ధి చేయరా, రోడ్లు వేయరా, డెవలప్మెంట్ అవసరం లేదా అని కొందరు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒక్కటి అడుగుతానండి నేను, ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతాను. సో మీరు పథకాలని తప్పు పడుతున్నారు. ఈరోజు పథకాలు ఏమున్నాయి? ఈరోజు అమ్మ ఒడి పథకం, అమ్మ ఒడి పిల్లలు స్కూల్కి పోతే తల్లికి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు డ్రాప్అవుట్స్ తగ్గినాయి, పిల్లలు హ్యాపీగా పోతున్నారు, వాళ్ళకు యూనిఫామ్ తీసుకొచ్చారు, మంచి యూనిఫామ్లు, మంచి ఫుడ్ పెట్టారు, మంచి చదువు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న వాళ్ళు స్టేట్ టాపర్స్ అవుతున్నారు. ఇంత మార్పు కన్నా ఏం కావాలి? ఇప్పుడు మన రాష్ట్రంలో మంచి చదువు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మంచి తెలుగు, ఇంగ్లీష్, ఒక పేజ్ ఇంగ్లీష్ అయితే ఒక పేజ్ తెలుగులో ఈరోజు చదువు చెప్తా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా పని చేయగలుగుతారు. ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ ఉంది, హాస్టల్ ఫీజులు కడతా ఉన్నారు. అన్నీ కూడా ఇంత చదువు, ఒక చదువు కోసం ఖర్చు పెట్టేది ఫ్రీ బీస్ కాదు, అవి ఉచిత పథకాలు కాదు. ఖచ్చితంగా అవి అవసరం మనకి. మంచి చదువు, మంచిగా మన భవిష్యత్తు, పిల్లలే మన భవిష్యత్తు. వాళ్ళకి మంచి చదువు లేకపోతే వాళ్ళు డిమారలైజ్ అయ్యి అసలు మన రాష్ట్రమే అధోగతి అయ్యే పరిస్థితి ఉంటుంది. సో మంచి పథకాలు ఇవన్నీ కూడా. ఈరోజు మహిళలు వాళ్ళు స్వయంగా ఉపాధి చేసుకునేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డ్యామేజ్ చేస్తారో, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని మోసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేస్తా ఉన్నారు. సో అవి తప్పు ఎలా అవుతాయి? ఆయన చేసింది మేజర్ 3-4. ఈరోజు ఆ 3-4 వల్ల ఈరోజు మహిళలు ఈరోజు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడన్నా ఇబ్బంది వస్తుంది అంటే నాతో, ఇది ఫ్యాక్ట్ అండి, ఒక విషయం చెప్తాను. నాతో ఒక 2-3 చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అన్ని ఫ్రీగా ఇచ్చేస్తా అంటే, ఏంటి మీ ప్రాబ్లం అని. మాకు మా ఇంట్లో పనులు దొరకడం లేదు, మాకు పని చేసే వాళ్ళు నెల వెళ్ళిపోతా ఉన్నారు, మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మాట్లాడారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నిజంగా వాళ్ళు ఈరోజు బాగుపడి వాళ్ళ పిల్లలు చదివించుకొని ఈరోజు వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు పొందుతా ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్రీ బీస్ కాదండి, ఇవి నెసెసిటీ. విద్య, వైద్యం, ఇవి 2 ఫ్రీ బీస్ అని మనం చెప్పేదానికే లేదు. ఖచ్చితంగా ప్రజలకు గవర్నమెంట్ బాధ్యత అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూర్చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రాష్ట్రం ఇక మీదట ఎప్పటికీ అభివృద్ధి చెందే అవకాశమే లేకుండా శాశ్వతంగా నాశనం చేశారని చెప్పి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. అదేదో ఒక ఊత పదం లాగా అప్పులు చేశారని. మీరు వాస్తవంగా అప్పులు చూస్తే ఏ ప్రభుత్వమైనా మనకు ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉన్నాయో అంత మేరకే మనం అప్పులు చేయొచ్చు. సో ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేదానికి కూడా అవకాశం ఉండదు. సో మీరు గత ప్రభుత్వానికి ఇప్పటికి పోలిస్తే ఈరోజు పర్సంటేజ్ ఆఫ్ డెట్, మనం చేసిన అప్పుల పర్సంటేజ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తక్కువ అప్పులు చేశారు. ప్లస్ ఇన్ని ఈరోజు అందరూ కూడా డైరెక్ట్ డీబీటీ ద్వారా బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు స్పోర్ట్స్ కడతా ఉన్నారు, మెడికల్ కాలేజెస్ కడతా ఉన్నారు. ఈరోజు దాదాపు 45,000 స్కూల్స్ రెనోవేట్ చేశారు. నారావారిపల్లి స్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మోక్షం కలిగింది.
సో పిల్లలకు ఈరోజు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నారు. అన్ని హాస్పిటల్స్ కూడా, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా ఈరోజు మోడర్నైజ్ చేశారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ మీరు చేయలేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని స్కూల్స్ రెనోవేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. 45,000 స్కూల్స్ టేకప్ చేస్తే ఇది గ్రేట్. కంట్రీలోనే ఏ స్టేట్ కూడా ఇంత ఈరోజు డెవలప్మెంట్ చేయడం లేదు. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి. కేవలం డెవలప్మెంట్ చేయలేదని ఒక ఊత పదం లాగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఒక ఊర్లో సచివాలయం కట్టారా, లేకపోతే ఒక ఊర్లో ఏం కట్టారా ఆయన? ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక హౌసింగ్ ఒక ఇల్లు కట్టుకుంటే డెవలప్మెంట్ కాదండి. పేద ప్రజలు దాదాపు ఈరోజు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల ఇల్లులు కడతా ఉన్నారు. అవన్నీ కూడా డెవలప్మెంట్, అవన్నీ కూడా రకరకాల మందికి ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ కూడా క్యాపెక్స్ కింద వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతా ఉంది. ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట వర్షానికి దెబ్బతిన్న రోడ్డు లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి ట్రోల్ చేయడము, లేకపోతే అదే మొత్తం రాష్ట్రం అంతా అలా ఉందని చెప్పడము, లేకపోతే చిన్నవి చేసి ప్రజలు మిస్గైడ్ చేస్తున్నారు తప్పితే బట్ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. మనం ఒక్క మెయిన్ పాయింట్ ఇదివరకు చెప్పినట్లు గత 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. సో రాష్ట్రానికి ఆదాయం కూడా లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఈ అన్ని అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని విధాలా తీసుకుపోతున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు రాష్ట్రంలో మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా పికప్ అవుతాయి. ఇప్పుడు ఈ కరోనా బాధలు ఏం లేవు. రాబో రోజుల్లో డెఫినెట్గా ఆయన ఒక మంచి ప్లాన్, ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్ ఉండబోతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఆశయాల్ని తొంగలో తొక్కుతుందని చెప్పి పిసిసి అధ్యక్షులకు తాజాగా వచ్చిన షర్మిల గారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, మీ పార్టీని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారి గురించి మాట్లాడాలంటే పాయింట్ 1, మా జగనన్న సిస్టర్గా మేము గౌరవిస్తాము. బట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే తెలంగాణలో షర్మిల గారు ఏం మాట్లాడారు? నేను తెలంగాణ ఆడబిడ్డని, నేను తెలంగాణలోనే పార్టీ పెట్టాను, తెలంగాణలోనే నేను ఉంటాను, ఆంధ్రాతో నాకు సంబంధం లేదు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పీసీసీగా తీసుకున్నారంటే మనం ఆలోచించాల్సింది ఒకటే, ఆవిడ ఆలోచనలు కాదు, ఎవరో ఆవిడని ప్రెషర్ చేసి నడిపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోండి, మనం ఆవిడని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆవిడని గైడ్ చేసి, ఎవరైతే ఆవిడని ప్రెషర్ చేసి, ఆవిడకి ఇష్టం ఉందో లేదో ఆవిడని ప్రెషర్ చేస్తున్నారో వాళ్ళది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆవిడని నడిపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎవరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద కుట్రలో భాగంగానే నేను భావిస్తున్నాను. సార్, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేసింది, గతంలోనే జరిగింది, బుద్ధి చెప్పారు ప్రజలు, మళ్ళీ ఇప్పుడు అదే చేసింది అన్నారు. ఏంటి సార్ ఆ కుట్ర వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటా? సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఎంతో ఉందండి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఎఫర్ట్తో, రాజశేఖర రెడ్డి గారి కష్టంతో అత్యధిక సీట్ల ఆంధ్రాలో గెలవడంతో వాళ్ళు సెంట్రల్లో అధికారంలోకి రావడం జరిగింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారి సొంత బిడ్డనే 16 నెలలు జైల్లో పెట్టారు. అకారణంగా, ఆయనకి ఏం సంబంధం లేకపోయినా కూడా అకారణంగా జైల్లో పెట్టారు. మరి అలాంటి వాళ్ళు ఒక కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు ఇంకొక కుట్రలో భాగంగా ఇంకా కూడా వాళ్ళు అక్కసు పట్టకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత చెల్లెల్ని ఈరోజు రకరకాలుగా మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ కుట్రలో భాగమే అని చెప్పి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఇదంతా కూడా ఒక పెద్ద రాజకీయ కుట్రంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా అందులో ఒక పార్ట్ పోషిస్తోందని చెప్పి కూడా నేను సార్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి కానీ నేను గెలవకపోతే నేను రాజకీయాల నుండి ఇక తప్పుకుంటాను, నాకేంటి అవసరం అని చెప్పి చంద్రబాబు అంటారు. ప్రజలు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని తప్పించారు. నాకు 80% ప్రజల్లో సుపరిపాలన ఉంది, 80% నాకు పాజిటివ్ ఉందని చెప్తే 23 సీట్లు వచ్చాయి. సో మరి ఇప్పుడు కూడా నాకు ప్రజలు అంటే ఖచ్చితంగా ప్రజలు తప్పిస్తారు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు గమనించారు, 4 సంవత్సరాలు జగనన్న పాలన గమనించారు. ఖచ్చితంగా 24లో ఒక పాజిటివ్ తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది.
చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ రిటైర్ అవ్వక తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్, నన్ను అక్రమంగా కేసులు పెట్టి వేధించారు, ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తానని చెప్పి చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. నేను ఒకటి అడుగుతానండి, కింద చిన్న కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన కేసు నడిచింది. మరి అంత తప్పు ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఒకే రోజులో ఎందుకు బెయిల్ ఇచ్చేయలేదు? అసలు ఈ కేసు తప్పని ఎందుకు చెప్పలేదు? ఏ కోర్టు కూడా మరి కింద కోర్టు తప్పు చేస్తే హైకోర్టులో తప్పు పట్టాలి, హైకోర్టులో తప్పు చేస్తే సుప్రీంకోర్టులో తప్పు పట్టాలి. మళ్ళీ అక్కడ కూడా ఈ కేసు తప్పని ఎవరు కూడా చెప్పడం లేదు. ఈరోజు ఆ డబ్బులు ప్రూఫ్ దొరికింది, ఈడీ కేసు బుక్ చేసింది, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫండ్ డైవర్షన్ ఉందని చెప్పి క్లియర్గా చెప్పింది. సో ఇన్ని ఏజెన్సీస్ కేసులు పెట్టి ఇన్ని ఏజెన్సీస్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది. సో ఆయన తప్పు చేసి ఎదుటోళ్ళు నిందించడంలో దానికి అర్థం లేదు. సో ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు శిక్ష అనిపించాల్సిందే. తప్పుడు కేసులు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, పార్టీలు మారాలని రకరకాల వ్యక్తులపైన రకరకాల కేసులు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఆయన తప్పులు చేసి ఎదుటోళ్ళని తప్పు పట్టడం చెప్పచ్చు. చిత్తూరులో నా మీద రాళ్ళేయించారు, నా మీద అంగల్లో తప్పుడు కేసు పెట్టారు, ఇందులో భాగమైనటువంటి పెద్దిరెడ్డికి కూడా నేను రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాను సార్. అంటే ఒకటి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మెజార్టీ సీట్ రాలేదు. సో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మరు. ఈరోజు కుప్పంలోనే ఆయన ఇటు అటు కొట్టుమీడే పరిస్థితి, ఆయన పర్సనల్గా తిరిగినా కూడా మున్సిపాలిటీ ఓడిపోయారు. సో ఇన్ని చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో ఎవరు ఎంత తిరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. సో అంగళ్ళలో జరిగిన ఇన్సిడెంట్కు పుంగునూరులో వచ్చి వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేయడం తప్ప కాదండి. ఈరోజు పోలీసులు ఏం చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ కన్ను పోయింది, ఇలాంటి పనులు చేసి మళ్ళీ కేసులు పెట్టినారంటే పోలీసులు అటాక్ చేయడం తప్పు. అది ఇక్కడే కాదు, ఆంధ్రాలోనే కాదు, ఇండియాలో ఎక్కడ లేకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా పోలీస్ ఆఫీసర్ కళ్ళు పోయేటట్లు పోలీస్ వెహికల్స్ కాల్చి పోలీస్ వెహికల్స్ అన్ని పగలు కొడితే ఖచ్చితంగా అవన్నీ కేసులు పెడతారు. అవే కేసులు పెట్టారు ఈరోజు వాళ్ళపైన, అన్ని వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో ఎవరు తప్పు చేసినా అది చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, తప్పు తప్పే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో పాపాల రెడ్డిగా మారారని చెప్పి ఈ మధ్య మీ జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు ఆరోపించారు. ఎందుకు అంత టార్గెట్, అంత తీవ్రమైన విమర్శ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు? చిత్తూరు జిల్లాలో ఈరోజు ఆయన పరిస్థితి బాగాలేదు. ఈరోజు అత్యధిక సీట్లు మరీ కూడా వైసీపీ ఈరోజు గెలుస్తుంది ఖచ్చితంగా. ఆయన సీటు కూడా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని అక్కసుపట్టలేక తిరుగుతూ ఉంటాడు. ఆయన వయసు తగ్గినట్టు మాట్లాడడం లేదు. ఈ రాను రాను మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు డిటేరేట్ అవుతా ఉన్నాయి. ఇది వరకు చంద్రబాబు నాయుడు కన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. అసలు మాటల్లో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ ముందన్నా కొద్దిగా మాటలు కొంచెం కంట్రోల్ ఉండేది, ఇప్పుడు అసలు పూర్తిగా ఆయన ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్కి నిదర్శనం. సో మనిషి పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయినారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈరోజు ఎదుటోళ్ళని తిట్లు అందుకున్నారు. ఇవి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 24 ఎలక్షన్స్లో మన ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో సో ఆ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఆయన మళ్ళీ కూడా కూల్ డౌన్ అవుతాడని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. సార్, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అన్నది దోపిడీకి పాల్పడుతుంది. పెద్దిరెడ్డి ఇసుకలో దోచేస్తూ ఉన్నారు, మైనింగ్లో దోచేస్తూ ఉన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాల్లో దోచేస్తూ ఉన్నారు. అందుకోసమనే ప్రశ్నించినందుకు నా మీద దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి ఇవన్నీ ఒక సాక్ష్యం చూపించాలి కదండి. ఈరోజు మైనింగ్ అంటే అదేదో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసేది ఏముండదు, ఇసుక అంటే ఎవరు చేసేది ఉండదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది వరకు చేయలేదు, ఇప్పుడు కూడా మేము చేయడం లేదు. మా వ్యాపారాలు మేము చేస్తున్నాం ఖచ్చితంగా. వ్యాపారాలు లేకుండా ఇంకా మేము రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా సంపాదించే పరిస్థితి ఉండదు. మా వ్యాపారాల్లో మేము సంపాదించాం. మన ఆంధ్రానే కాదు పలు రాష్ట్రాల్లో చేస్తున్నాం, బయట రాష్ట్రాల్లో కూడా పనులు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా అక్కస్పట్లకి మాట్లాడుతున్నారు. అలాగంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ వ్యాపారం ఉంది, ఆయనకి హెరిటేజ్ ఆయన గర్వంగా చెప్తారు, ట్యాక్స్ చేస్తారు. అలాగే మేము కూడా వ్యాపారాలు చేస్తాను. అదేదో ఈ 2 సంవత్సరాల్లో చేసింది కాదు. మాకుండే కంపెనీలు అనేవి కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము వ్యాపారాల్లోనే ఉన్నాం. సో ఆయన ఏదో చెప్పాడని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా అవినీతితోనే ఈ డబ్బులన్నీ సంపాదించారు, 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు పెద్దిరెడ్డి కుటుంబం అని చెప్పేసి చాలా తీవ్రంగా మాట్లాడారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? అవినీతిగా నిజంగా చేసి ఉంటే ఒక్క సాక్ష్యాధారమైన చూపించాలి కదా. మరి ఇప్పుడన్నా ఒకటైనా ప్రూఫ్ చెప్పండి. ఊరికే ఏదో అవినీతి అవినీతి అన్నమాట పలాంది ప్రూఫ్తో చెప్పండి.
ఏదో పలానా పని చేశారు, పలానా తప్పు చేశారు అని చెప్పి ఇవన్నీ కూడా కేవలంగా రాజకీయంగా బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు గారు చేసే డ్రామాల్లో భాగం అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. సార్ ఇంకొకటి కామెంట్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా దయా దాక్షిణ్యాల మీద పొంగనూరులో గెలుస్తూ వచ్చాడు ప్రతిసారి. ఈసారి నేను గెలవనివ్వను, పొంగనూరు రంగు మారుస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇదేంటి సార్? ఆయనకు మతి భ్రమించింది అనే దానికి ఇదే ఓకే. ఇది ఆయన దయా దాక్షిణాలతో మేము గెలవడం ఏంటి? ఒక విధంగా చంద్రబాబు నాయుడు లాంటి అసమర్థ నాయకుడు ఉన్నాడు కాబట్టి చిత్తూరు జిల్లాలో మేము ఇంకా కూడా అంత అడ్వాంటేజ్ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా అక్కడ సీట్లు సంపాదించుకోలేడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన సొంత జిల్లాలో అత్యధిక సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు, తెచ్చుకుంటారు జనరల్గా. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా మెజార్టీ సీట్లు జిల్లాలో రాలేదు. సో ఆయనకు ఖచ్చితంగా ఆ బాధ అనేది మనం ఉందని మనం అర్థం చేసుకోవాలండి. సార్ కుప్పంలో నా నియోజకవర్గానికే పెద్దిరెడ్డి వస్తాడా ఈసారి? ఆ కుప్పం కాదు, నేను పులివెందుల్లో గెలిచి చూపిస్తాను, రెడీగా ఉండండి అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు చివరి దశలో ఉన్నారు రాజకీయంగా. సో కాబట్టి ఆయన ఇంకా అక్కసు పట్టలేక ఈరోజు కుప్పంలో ఆయన దెబ్బతిన్న మాట వాస్తవం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కానీ లేకపోతే మంచి పనులు కానీ ఈరోజు మీరు చూస్తే కుప్పం బ్రాంచ్ కెనాల్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేకపోయారు. ఈరోజు హంద్రీనీవా నీళ్లు తీసుకొని కుప్పం నియోజకవర్గంలోకి హంద్రీనీవా నీళ్లు ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి నేను కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తున్నారు, చెప్పిన విధంగానే పూర్తి చేశారు. ఈరోజు హంద్రీనీవా వాటరు ఈరోజు మనకు కరువు పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు తీసుకెళ్లి చూపించారు. సో రేపు వర్షాలు పడితేనే ఖచ్చితంగా అన్ని చెరువులు కుప్పం నియోజకవర్గంలో హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ వచ్చి అన్ని చెరువులు కూడా నిండే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంత కుప్పంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్స్ కంపారిటివ్గా చూస్తే వైసీపీ చేసిన డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ఇచ్చిన ఇల్లులు కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కంపారిజన్ లేదు. సో అదే ఈరోజు ఆయనకు ఓట్ల రూపంలో ఆయనకు రావడం లేదు. ఈరోజు దొంగ ఓట్లన్నీ తీసేస్తే చంద్రబాబు నాయుడు గారి గెలుపు ప్రశ్నార్థకంగా ఉంది. సో ఇవన్నీ బాధలు అవన్నీ అక్కస్పాట్లేక ఏదో ఒక దుష్ప్రచారము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము లేకపోతే మంత్రి గారిని నానా మాట్లాడడం ఈరోజు ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా ప్రజలు రాబో ఎలక్షన్లో ఆయనకు బుద్ధి చెప్తారు. దాని తర్వాత ఆయన చెప్పినట్లు ఆయన మాటల ప్రకారమే రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలేసి హైదరాబాద్కు పరిమితమవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. 40 ఏళ్ల నుండి చంద్రబాబు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పాన్ని ఈసారి మేము కొట్టి చూపిస్తామని అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అప్పటికి ఇప్పటికి ఒకటే డిఫరెన్స్ అండి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మేలు చేశారు. కుప్పం తెలుగుదేశం నాయకులు కూడా మేలు జరిగింది. వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ అయినాయి, వాళ్ళందరికీ పథకాలు వచ్చాయి. వాళ్లకు ఈరోజు ఎక్కడ భేదం లేకుండా అన్నిట్లో వాళ్లకు ఈరోజు వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది. ప్రజలందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది. ఇంత డిఫరెన్స్ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు వైసీపీ బలంగా ఉంది. లోకల్ బాడీస్లో 85% గెలిచింది వైసీపీ. అట్లు జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ అన్నిట్లో కూడా గెలుపు సాధించింది. సో ఖచ్చితంగా గెలుపు పైన ఈరోజు వైసీపీకి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. సో కానీ ఒక్కటి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఇంకా కేవలం 70 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు ఆ విధంగా అవ్వాలని చెప్పి. కానీ ప్రజలు వేరే విధంగా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ పంపిస్తారు. ఆయన పని కూడా 70 రోజులు అయిపోతుంది. 70 రోజుల తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్ ఆయన కట్టుకున్న ప్యాలెస్లోకి ఆయన వెళ్ళిపోవడం గ్యారంటీ అని చెప్పి కూడా తెలియజేస్తానండి. సరే కానీ లోకేష్ ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం లేదు, పాదయాత్ర అయిన తర్వాత ఏంటి సార్ లోకేష్ ఎందుకు కనిపించలేదంట? పెద్దగా లోకేష్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురించి పెద్దగా మనము చర్చించాల్సిన అవసరం కూడా లేదు. సో లోకేష్ వ్యవహార శైలి లేకపోతే లోకేష్ మాటలు ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్. ఆయన ప్రజలు ఆయన వ్యవహార శైలిని చూసి చీదరించుకునే పరిస్థితి ఉంది. లోకేష్ పబ్లిక్ మీటింగ్స్లో వాళ్ళను కొడతాను, వీళ్ళని కొడతాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, చెడ్డ చేస్తానని చెప్పి మాటలే గుర్తున్నాయి. కానీ ప్రజలకు అతను మంచి చేస్తానని చెప్పే మాటలు ఎవరికి కూడా గుర్తులేవు. రెడ్ బుక్ అన్నాడు, మళ్ళీ ఏదో బ్లూ బుక్ అన్నాడు, ఏదో మాట్లాడి ఇలాంటివి ఏదో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కానీ ఆయన బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే
ఆయన వచ్చి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు మార్చేసే పరిస్థితిలో కూడా లేడని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇక పాదయాత్ర అయిపోయిన తర్వాత సాధారణంగా ఎవరైనా ఓ మేనిఫెస్టోని రూపొందించుకుంటారు, కానీ లోకేష్ రెడ్ బుక్ని రూపొందించారు సార్. పాదయాత్ర ఎక్కడ అయిపోయిందని మధ్యలో వదిలి పారిపోయాడు. పాదయాత్ర చేస్తానని చెప్పి మధ్యలో వదిలి పారిపోయాడు. ఈరోజు ఆయన చెప్పిన ప్రకారం చేయలేదు. అరెస్ట్ అవుతానే ఆయన దాదాపు 40-50 రోజులు మనిషి ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. సో ఆయన పాదయాత్ర అసలు ఆయనకు రావాల్సిన క్రెడిట్ రాలేదు. సో ఆయన మాటల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, అందుకోసమనే పొత్తు ధర్మం పాటించకపోయినా సరే తెలుగుదేశం పార్టీతో నేను పొత్తు పెట్టుకుంటాను అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గొడవలు లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టేవారు. సో ఎవరైనా ఉంటే అధికారంలో ఉండే వాళ్ళకి తిడతారు, కానీ ఒక అపోజిషన్లో ఉండే నాయకుడిని ఎప్పుడు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సీఎం గారు లేరు, మన జగన్మోహన్ రెడ్డి గారు లేరు, అప్పుడు కూడా ఆయనే తిట్టేవాళ్ళు. సో మనం బేసిక్ దీంట్లో ఫండమెంటల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అతనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ఈర్ష్య ఉంది. సో జెలసీకి మందు లేదు. సో ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, ఏం చేసినా కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అనేది నాకు అర్థమైన విషయం. సార్ పవన్ కళ్యాణ్ మరొక మాట కూడా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి వేధించడం, ద్వేషించడం, విమర్శించడం, పర్సనల్గా టార్గెట్ చేయడం తప్ప రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిజంగా సీఎం గారు వేధించి లేకపోతే కక్ష సాధించే మనస్తత్వమే ఉంటే ఇన్ని విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మైక్ తీసుకుంటే మన సీఎం గారిని అసలు ఏకవచనంతో పిలవడము, రకరకాల నానా దుర్భాషలు ఆడటము, ఈరోజు మాట్లాడుతూ, మరి నిజంగా అదే పరిస్థితి ఉంటే ఆయన ఎందుకు వేధించలేదు? మరి ఎందుకు ఆయన ఫ్రీగా తిరుగుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రొటెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారినే తిడుతూ ఉన్నారు. ఒక విధంగా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన ప్రొటెక్షన్ కానీ ఆయనకు అరేంజ్ చేసిన ఆయనకు ఆ ప్రోగ్రామ్ కావాల్సిన అవన్నీ కూడా ఈరోజు వసతులు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ అన్ని విధాలుగా వాళ్ళు మీటింగ్స్ ఉంటే ఫోర్స్ పెట్టడం కానీ లేకపోతే ఎక్కడ ఇబ్బందులు లేవు, అన్ని పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లోనే ఈరోజు గవర్నమెంట్ని తిడుతూ ఉన్నారు. మరి స్వేచ్ఛ లేకుండా ఎక్కడ పోయింది? ఈరోజు అన్ని విమర్శలు చేస్తున్నారంటే ఉదాహరణకు ఆయనే. సో ఇవన్నీ కూడా ఏదో ఆరోపణలు చేయాలి, ఏదో ఒకటి దుష్ప్రచారం చేయాలి, ఒక అక్కస్తో మాట్లాడే మాటలు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సార్ మళ్ళీ ఇన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడా వైనాట్ 175 అన్న స్లోగన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా? ఎస్, డెఫినెట్గా. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒక బేస్ ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలకు మేలు చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎక్కడ డిఫరెన్షియేట్ చేయలేదు. ఆయన చెప్పిన పథకాలు కానీ, ఆయన చెప్పిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఆయన చేసిన ఈరోజు సచివాలయాల అభివృద్ధి కానీ, స్కూల్స్ కానీ అన్ని నియోజకవర్గాల్లో చేశారు. సో ఇవన్నీ చేసినప్పుడు అందరు ప్రజలు బెనిఫిట్ అయ్యారు. ఖచ్చితంగా 175లో మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మేము ఎలక్షన్ చేసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు టికెట్ ఇస్తే మేము కష్టపడి ఎలక్షన్ చేసుకుంటే ఏ సీట్ అయినా నెగ్గే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తాం. ఉద్యోగులు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అర్బన్ పాపులేషన్ వ్యతిరేకంగా ఉంది, వ్యాపారస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా మీరు 175 ఎలా గెలుస్తారు అని చెప్పేసి ఒక లైన్ మీడియా ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా ఆ లైన్ మీడియా వాళ్ళ ఉద్దేశం ఏమంటే వీళ్ళందరూ వ్యతిరేకించాలి. ఈరోజు మిడిల్ క్లాస్ వ్యతిరేకించాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, లేకపోతే ఇంకో ఉద్యోగస్తులు వ్యతిరేకించాలని అన్ని రకరకాలు వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. మెజారిటీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫునే ఉన్నారు. ఖచ్చితంగా లాస్ట్ టైం 49+% వస్తే ఈసారి డెఫినెట్గా 50+%తో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తామని చెప్పి కూడా. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి మీరు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా ఎలక్షన్స్ మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, చూశారు కూడా. సో ఈసారి విన్నింగ్ ఫార్ములా ఏమనుకుంటున్నారు సార్? సో ఒక్కటే, ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశారు, ప్రజలు నమ్ముకున్నారు. సో గత ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా ఇంకోటి ఉన్నా డోర్ టు డోర్ తిరిగి ప్రజలు నమ్ముకొని ప్రతి ఇంటిని ప్రతి గడప తొక్కి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీచ్ అవడం వల్లే గెలిచింది. ఇప్పుడు కూడా మీరు గత 1.5 yearగా చూస్తే
గడప గడప కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా వెళ్ళింది. వాళ్ళు అడిగే వాటికి ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఫండ్స్ ఇచ్చారు. వాళ్ళ అన్ని ఏదైతే పథకాలు రాలేదు, లేకపోతే అక్కడ లోకల్ ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఈరోజు చేశారు. ఏదో కొద్ది మంది రిచ్ పీపుల్కి ఏదో సరిగ్గా ఇంబ్యాలెన్స్ వస్తుందనో, లేకపోతే పేద ప్రజలందరూ పెద్దోళ్ళు అయిపోతారనో ఉండే పరిస్థితి ఉండే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సరే, డెవలప్మెంట్ లేదు అని ఒక లైన్ బాగా ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో మేము గెలిచేస్తున్నాం అని అదొక లైన్ ప్రచారం చేస్తుంది. ఈ క్యాంపెయిన్ని ఎలా ఢీకొంటారు సార్, ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఈ ఎలక్షనరింగ్లో రకరకాల జిమ్మిక్స్తో వస్తారండి. సో ఇది వరకు చాలామంది దొరికారు, చాలామంది కూడా. సో బయట ఊరోళ్ళని హైర్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రతి ఊరికి వెళ్ళి ప్రభుత్వం బాగాలేదనో లేకపోతే అది బాగాలేదనో చెప్పేదాన్ని కొంతమందికి డబ్బులు ఇచ్చి తిప్పే పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఇది వరకు కూడా పేపర్లో చూసాం, చాలా మందిని పట్టుకున్నారు, మీడియాలో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. సో ఇలాంటి ప్రచారాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే అడుగుతాను, ఈ డెవలప్మెంట్ లేదనే వ్యక్తిని వాళ్ళు విలేజ్కి వెళ్ళమనండి. గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చూసుకోమని చెప్పండి. గ్రామ సచివాలయం ఉందా, లేకపోతే ప్రజలు వాళ్ళ స్కూల్కి వెళ్ళి చూడమనండి, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చూడమనండి, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూడమనండి, లేకపోతే 17 మెడికల్ కాలేజెస్ ఈరోజు శరవేగంగా జరుగుతాయి, కొన్ని స్టార్ట్ అయినాయి, అవి చూడమనండి. ఈరోజు 4 పోర్ట్లు కడతా ఉన్నారు, ఆ పోర్ట్లు వస్తే ఎంత ఉపాధి వస్తుంది, అవి వెళ్ళి చూడమనండి. 10 ఫిషింగ్ హార్బర్లు చూడమనండి. ఇవన్నీ కూడా చూసి తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ లేదంటే తర్వాత మాట్లాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అది కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అని అయితే నేను 100% చెప్పను. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లీడర్స్ ఉన్నారు, ప్లస్ ప్రజలు నమ్ముకున్నారు ముఖ్యమంత్రి గారు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ పబ్లిక్ని నమ్ముకున్నారు. సో ప్రజలు ఓటు వస్తే నేను వస్తాను, ఈ పొత్తులన్నీ పనిచేయవనే భావనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు నమ్ముకొని ప్రజల దగ్గర పోతే, ప్రజలతో పోతే అన్ని పొత్తుల కన్నా గొప్ప పొత్తు అని చెప్పి కూడా నా అభిప్రాయం. అదే ఈరోజు ముఖ్యమంత్రి గారి అంటే ఆయన ఆలోచన అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సార్, 175కి 175 ఎమ్మెల్యేలు టార్గెట్ అన్నారు, ఎంపీలు టార్గెట్ ఏంటి? 25కి 25 ఖచ్చితంగా 25కు. పోయినసారి మాకు 22 వచ్చాయి, ఈసారి 25కి 25 గెలవాలనే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామండి. సో 25 ఎంపీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది రాష్ట్రానికి అంటే ఏం చెప్తారు? సో 25 ఎంపీలను గెలిచి దేవుడి దయ వల్ల ఈ 25 ఎంపీలతో ప్రభుత్వం ఫామ్ అవుతే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఫస్ట్ పాయింట్, మా ఫస్ట్ ఎజెండా ప్రత్యేక హోదా కోసం మేము ఖచ్చితంగా డిమాండ్ పెడతాం. మా సపోర్ట్ కావాలంటే, మీ ప్రభుత్వం ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అనేది మా ఫస్ట్ ఎజెండా ఉంటుందండి. అది బీజేపీ కావచ్చు, ఇంకోరు కావచ్చు. సరే, తెలుగుదేశం పార్టీ హిట్ లిస్ట్లో రేపు భవిష్యత్తులో మేము అధికారంకి వస్తే కొంతమంది సంగతి చూస్తాం అన్నటువంటి హిట్ లిస్ట్లో పెద్దిరెడ్డి కుటుంబం ఉంది. సో దానికి మీరు సిద్ధమేనా? భయం ఏమనిపించట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అంత పిరికి మనిషి ఇంకెవరు ఉండరు. వాళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నామని వాళ్ళు ఏదో భయపడే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా ఇంకా ధైర్యంగా పనిచేస్తాము. సో వాళ్ళు హిట్ లిస్ట్లో మేము ఉన్నామంటే ఖచ్చితంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసినామని ఒక సర్టిఫికేట్గా నేను భావిస్తాను. సో వాళ్ళు అలాంటి ఎంత వాళ్ళు మాట్లాడితే అంత మంచిగా పనిచేసిన మా పార్టీ కోసమే నేను చెప్పి ఖచ్చితంగా భావిస్తానండి. సార్, ఎంపీ మిథున్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేకి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డితో అసెంబ్లీలో ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరగబోతుంది? సో మా ముఖ్యమంత్రి గారు నాకు మళ్ళీ కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్లో నేను ఈసారి మళ్ళీ కూడా రాజంపేట పార్లమెంట్లో పోటీ చేస్తాను. ఏవైతే ప్రాజెక్ట్స్ మాకు శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా ఈరోజు గాలేరు నగర్ నుంచి హంద్రీనివా కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ కానీ, వాటర్ గ్రిడ్ ఏదైతే శాంక్షన్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయో ఈరోజు ఇవన్నీ కూడా ఈ టర్మ్ ప్రజల ఆశీస్సులతో గెలిచి ఖచ్చితంగా ఈ టర్మ్లో అవన్నీ కూడా ప్రాజెక్టులు మన ముఖ్యమంత్రి గారి సాయంతో పూర్తి చేయాలనేదే నా అజెండా అని చెప్పి కూడా తెలియజేస్తాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎదురు చూస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో ఎవరితో ఉంటుంది, ఎవరికి మద్దతు ఇస్తుంది, ఏ అంశాల ఆధారంగా మద్దతు ఇస్తుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇదివరకే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే ప్రత్యేక హోదా
ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అదే మా స్టాండ్. రేపు రాబో ఎలక్షన్లో కూడా దేవుడి దయతో మన రాష్ట్రం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ప్రభుత్వం ఫామ్ అవుతే మా ఫస్ట్ అజెండా పాయింట్ ఆ పొత్తు మేము పెట్టుకోవాలంటే ఫస్ట్ కండిషన్ కూడా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. సో ఆ పరిస్థితి రావాలని చెప్పి కూడా నేను దేవుడిని ప్రార్థిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.